ఈ లక్షణం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అది ఏ లక్షణం అని అనుకుంటున్నారు కదా. మనం రోడ్లో వెళ్ళేటప్పుడు, వాకింగ్లు చేసుకునేటప్పుడు, లేకపోతే టీ అంగిళ్ళ దగ్గర, లేకపోతే రచ్చబండల దగ్గర అనవసరంగా వాగ్వాదాలు పెట్టుకోవటం, రాజకీయ నాయకుల గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నోటికొచ్చినట్లు తిట్టటం, జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిట్టటం, చంద్రబాబు గారిని నోటికొచ్చింది తిట్టటం, పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చింది తిట్టటం జనరల్గా చూస్తూ ఉంటాం. అంటే ఒక రాజకీయాలలో మనం ఏ వ్యక్తిని కూడా తిట్టాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా మనం తిట్టే స్టేజ్కి వెళ్తున్నామంటే మనం మానసికంగా మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకున్నాం. మన మానసిక స్థితి సరిలేదని అర్థం. మనం చదువుకుని కూడా రాజకీయాన్ని రాజకీయంగా చూడకుండా ఒక వ్యక్తిని తిడుతున్నామంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. కాబట్టి ఎవరైతే రోడ్లలో వాకింగ్లు తిరిగేటప్పుడు, లేకపోతే పిచ్చాపాటిగా ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇలా మీరు పిచ్చగా తిడుతూ ఉంటారో మీకు ఖచ్చితంగా పిచ్చి పట్టిందని అర్థం. మీరు చదువుకున్నా కానీ ఎంత డాక్టర్లైనా, ఎంత లాయర్లైనా, ఎంత మీరు ప్రొఫెసర్లైనా, లేకపోతే మీరు వివిధ రంగాలలో గొప్ప నిష్ణాతులైనా కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ద్వేషిస్తూ నోటికొచ్చింది మాట్లాడుతూ ఇష్టానుసారం మీరు తిడుతున్నారు అని అంటే, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదించాలి. భవిష్యత్తులో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకండి అనవసరంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవటం? రాజకీయాలలో మనం విలువలతో పాటించాలి, విలువలు నేర్చుకోవాలి, రాజకీయాన్ని రాజకీయంలాగా చూడాలి. రాజకీయంలో వ్యక్తిగత ద్వేషాలు ఉండకూడదు. మనం ప్రజా సమస్యలను ప్రస్తావించేటప్పుడు ఏ నాయకుడు ప్రజా సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తాడో, ఏ నాయకుడు విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతి భద్రతలు మరియు పారిశ్రామిక అభివృద్ధి, ప్రజల బాగోగుల గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళని మనం మంచి నాయకుడు ఇతను, అతనికన్నా ఇతను మంచి నాయకుడు, ఆ పార్టీ కన్నా ఈ పార్టీ మంచిది అని అంటాం. నేను కూడా ఇప్పుడున్న పార్టీలలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందించడంలో ఆయన ఎప్పుడూ ముందున్నాడు. పేదవాడికి చదువు చెప్పించడంలోనూ, పేదలకు డబ్బులు వేయటంలోనూ, మహిళలను ఆర్థికంగా ఆదుకోవటంలోనూ, దిశ చట్టం ద్వారా రక్షణ వ్యవస్థలోనూ, మద్యాన్ని ప్రభుత్వం మద్యం షాపులు నడిపించి పిచ్చాపాటి తాగించకుండా ఒక టైమింగ్స్ ప్రకారం ఆయన ప్రభుత్వంలో శాంతి భద్రతలకు ఆయన పాటిస్తూ, శాంతి భద్రతలకు ఏమాత్రం భంగం కలగకుండా ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పరిపాలించుకుంటూ 2.5 సంవత్సరం కరోనా కాలంలో కూడా ఎక్కడ కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలగకుండా ప్రజలకి 2.70 లక్షల కోట్లు అకౌంట్లు డీబీటీల ద్వారా డైరెక్ట్గా వేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పార్టీలలో చంద్రబాబు గారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఆయన పేదల గురించి ఎక్కువ పట్టించుకోడు అనేది నా అభిప్రాయం. చంద్రబాబు గారు పేదల గురించి పట్టించుకోనంత మాత్రాన రాజకీయాలలో ఆయన్ను నేను వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు వ్యక్తిగతంగా తిట్టాలి? ఆయనకు నాకేం సంబంధం? చంద్రబాబు గారు నాకు విరోధి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు బంధువు కాదు, పవన్ కళ్యాణ్ గారు నేను అభిమానించే హీరో. అయినా కానీ నేను విభేదిస్తాను రాజకీయాల్లో. ఎందుకంటే ఒక పార్టీ పెట్టి ఆయన రాజకీయంగా సొంతంగా డైరెక్ట్గా వెళ్ళలేక, 2 పార్టీలను విమర్శించలేక, ఒక పార్టీ అంచును చేరి కూటమి అనే ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వంలో చేరి కూటమి పార్టీలలో ఆయన ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ రాజకీయ వ్యవస్థలో ఎవరికి వారు ఇండిపెండెంట్గా పార్టీ పెట్టిన వారు వాళ్ళ అభిప్రాయాలతో డైరెక్ట్గా ప్రజలకు సేవ చేసేందుకు వెళ్ళాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ప్రశ్నిస్తాను అని నా అభిమాన హీరో ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టి ప్రశ్నించకుండా ఒక పార్టీతో ఆయన కుమ్మకైపోయాడు. కాబట్టి నేను ఆయన్ని ఎప్పటికీ విభేదిస్తాను. ఆయన ఇండివిజువల్గా ఏ రోజైతే ప్రజల కోసం ఆయన ఆలోచిస్తాడో అభినందిస్తాను.
ఎవరైనా సరే మా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు గారైనా, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా కానీ మా దృష్టిలో సమానమే. వ్యక్తిగత ద్వేషాలనేటివి ఉండవు. రాజకీయంలో ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. పేదల సంక్షేమమే నాకు ముఖ్యం. నేను పేదల కోసరం, ప్రజల కోసరం ప్రతి వీడియో చేస్తాను కానీ రాజకీయ నాయకులను తిట్టేదానికి నేను వీడియో చేయను. నేను రాజకీయ నాయకులు చేసిన తప్పులను ప్రశ్నిస్తానే కానీ రాజకీయ నాయకులను ఎప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నేను జోలికి వెళ్ళను. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి విభేదిస్తూ మీరు కూడా అది చేశారు కదా, మీరు కూడా ఇలా చేశారు కదా అని అంటాను కానీ అంత మాత్రాన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళేసి చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా తిట్టేయటం, ఆయన కుటుంబాన్ని తిట్టడం, లేకపోతే ఆయన్ని తిట్టడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఆయన కుటుంబంలోకి వెళ్ళిపోవటం, ఆయన కుటుంబాన్ని తిట్టడం ఎప్పటికీ అలా చేయను. ఎవరు మంచి అంటే వాళ్ళు మంచి అంటాం, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పు అంటాం. ఇదే మాకు తెలిసిన ప్రజల పట్ల మాకున్న నిబద్ధత. రాజకీయాలలో ఎలా మెలగాలి, రాజకీయాలలో ఏం మాట్లాడాలి అనేది నేను నేర్చుకున్న రాజకీయం. కాబట్టి ఎప్పటికీ నా వీడియోల ద్వారా ప్రజలకు నిజాలు తెలియజేస్తూ ఉంటాను. ప్రజలకు విద్య, వైద్యం, శాంతి భద్రతలు, పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రోడ్లు, సంక్షేమం వీటన్నిటిపైన కూడా ప్రజలకు నిజానిజాలు తెలియజేస్తూ ఉంటాను. ఏ పార్టీ, ఏ నాయకులు ఏం చేశారన్నది వాస్తవాలు తెలియజేయటమే మా బాధ్యత. కాబట్టి మిత్రులారా, మీరు ప్రొఫెసర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లేకపోతే మీ రంగాలలో నిష్ణాతులు కావచ్చు, కానీ మీరు రోడ్లో తిరిగేటప్పుడు, వాకింగ్లు చేసుకునేటప్పుడు రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రిని, ఎక్స్ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ నాయకుని, డిప్యూటీ ముఖ్యమంత్రిని నోటికొచ్చింది మీరు వ్యక్తిగతంగా తిడుతున్నారు అంటే ఖచ్చితంగా మీ మెంటల్ కండిషన్ అనేది సరిగా లేదు అని అర్థం. మీరు ఖచ్చితంగా మానసిక వైద్యుల్ని సంప్రదించాలి అని అర్థం. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వ్యక్తిగత కక్ష ఒక వ్యక్తిపై పెట్టుకున్నారు అంటే మీరు మానసికంగా డాక్టర్ను సంప్రదించాల్సిందే. మీరు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు అని అర్థం. కాబట్టి రాజకీయ నాయకులను వ్యక్తిగత ద్వేషంతో తిట్టే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మానసిక వైద్యులను సంప్రదించి మీ ఆరోగ్యాన్ని, మీ మెంటల్ స్టెబిలిటీని మీరు ఒకసారి పరీక్షించుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.